వత్సా, ఎందుకు ఈ ఆవేదన? ఎందుకు ఈ నిరాశ? ప్రపంచం మొత్తం నిన్ను ఒంటరిని చేసిందని భయపడుతున్నావా? కానీ గుర్తుంచుకో, శూన్యం నుండే సృష్టి ఉద్భవించింది. నీ ఏకాంతం బలహీనత కాదు, అది నీతో నువ్వు ప్రయాణించడానికి దొరికిన అద్భుతమైన అవకాశం. నీ సమస్యలు పర్వతాలంత ఎత్తు ఉన్నాయని అనుకుంటున్నావా? కైలాసాన్ని ఆసనంగా చేసుకున్న నాకు ఏ సమస్య పెద్దది కాదు. నీ మనసే నీకు మిత్రుడు, నీ మనసే నీకు శత్రువు. బయట జరుగుతున్న యుద్ధం కంటే నీ లోపల జరుగుతున్న సంఘర్షణే ప్రమాదకరమైనది. దాన్ని జయించు, అప్పుడు ఈ ప్రపంచం నీ పాదాల చెంత చేరుతుంది. విజయం అనేది అదృష్టం కాదు, అది ఒక తపస్సు. నేను విషాన్ని గొంతులో దాచుకుంది లోకాన్ని రక్షించడానికి. నీవు కూడా నీలోని కోపాన్ని, బాధను, అవమానాలను దిగమింగు. వాటిని నీ శక్తిగా మార్చుకో. నిప్పులో కాలినప్పుడే బంగారం ఆభరణంగా మారుతుంది. కష్టాలు నిన్ను కాల్చడానికి రాలేదు, నిన్ను రాటు తేల్చడానికి వచ్చాయి. నీ లక్ష్యం మీద నీకు ఎంత ఏకాగ్రత ఉంది? నా మూడవ నేత్రం జ్ఞానానికి ప్రతీక. నీవు కూడా నీ లక్ష్యాన్ని తప్ప మరేదీ చూడకు. ఎవరో ఏదో అన్నారని ఆగిపోకు. గమ్యం చేరే వరకు విశ్రమించకు. కాలం ఎవరి కోసమూ ఆగదు. నేను కాలాన్ని జయించిన మహాకాలుడిని. కానీ నీకు ఉన్నది పరిమిత సమయం, దాన్ని వృధా చెయ్యకు. లే, నిద్ర నుండి మేల్కొను. నువ్వు సామాన్యుడివి కాదు, నీలో నా అంశ ఉంది. నీ శ్వాసలో సోహం ఉంది అంటే నీవే నేను, నేనే నీవు. భయం వద్దు, సంకోచం వద్దు. నీ సంకల్పం దృఢంగా ఉంటే ఆ విధాత రాతను కూడా నువ్వు మార్చగలవు. ధైర్యమే నీ ఆయుధం, నిజాయితీ నీ కవచం. ధర్మం వైపు నిలబడు, విజయం నిన్ను వరిస్తుంది. గతంలో ఏం జరిగిందో వదిలేయ్, భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ముందుకు సాగు వత్సా, నేనెప్పుడూ నీ వెంటే ఉంటాను. ఓం నమః శివాయ్. విజయోత్సవ